గతంలో మహబూబ్నగర్ మున్సిపాలిటీ కౌన్సిలర్గా ఉన్నప్పుడు స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓటుతో ఓడిపోయిన నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అయిన నేపథ్యంలో 32వ వార్డుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆశీర్వాదంతో తనకు సీటు లభించదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఆయన ఈశ్వరయ్య 32వ వార్డు నుండి పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. ఆయనకు పెద్ద ఎత్తున బ్రహ్మరథం కూడా పడుతున్నారని చెప్పొచ్చు మహిళలు, ప్రజలు. 32వ వార్డులో మీకు ఆదరణ ఎలా లభిస్తుంది సార్ ప్రచారంలో? 32వ వార్డులో ఆదరణ చాలా బాగుంది. అందరూ కోరిక మేరకు నేను ఇప్పుడు నిన్న పోటీ చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నవి. ఇంతకుముందు గత ఇండివిజువల్గా నేను ఉన్నాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా. ఫస్ట్ 32వ డివిజన్ ఓటర్ మహాశయులకు అందరికీ విజ్ఞప్తి, నమస్కారము. తర్వాత మీడియా మిత్రులకు నమస్కారము. ఈ 32వ డివిజన్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందు గత పాలకులు చేయలేకపోయినారు. ఆ సమస్యలు అలానే ఉన్నాయి. గత 5 సంవత్సరాలు కూడా మా కాలనీ నందు ఎవరు రాలేకపోయారు. ఎర్రగుంట సమస్య కానీ, డ్రైనేజ్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, వేరే పథకాలు ఏవి కూడా వాళ్ళకు అందించలేకపోయారు. అందరూ వాళ్ళు బాగా కసితో ఉన్నారు. వాళ్ళ ఉద్దేశంతో మాకు పనులు కావట్లేదు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏకగ్రీవంగా నన్ను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ మనసు కాదనకుండా వాళ్ళ అభ్యర్థి మేరకు వాళ్ళ ఉద్దేశం కొరకు నేను నిలబడుతున్నాను కనుక వీళ్ళు కూడా నాకు మంచిగా ఆదరణ చూపిస్తున్నారు. వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చడానికి నేను ముందు ఉంటున్నాను. బీఆర్ఎస్ పార్టీలో మీరు 5 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. గతంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 10 సంవత్సరాలు అభివృద్ధి చేశాడు. ఎలాంటి అభివృద్ధి చేశాడు? మీ వార్డుకి ఏమైనా అభివృద్ధి చేశాడు? గత 10 సంవత్సరాల నుంచి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. మహబూబ్నగర్ చాలా మటుకు ఎంతో డెవలప్మెంట్ అయింది. అంతకంటే ముందు ఏం లేకుండే, చాలా తక్కువ ఉండే. ఎటు చూసినా కూడా ఆయన సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్స్, ఎడ్యుకేషన్ పరంగా కానీ, బిల్డింగ్స్, తర్వాత ప్రతి వార్డులో కూడా అన్ని కాలనీలో కూడా మంచి రోడ్స్ కానీ, ఎలక్ట్రికల్ డెవలప్మెంట్స్ అన్నీ చాలా 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 బాగా చేశాడు. ఇక్కడ కాలనీలో మనం బీఆర్ఎస్ వాళ్ళు ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన తన అవసరాన్ని కొరకు ఏ పార్టీ అంటే ఆ పార్టీ మారుకుంటూ ఆయన బెనిఫిట్ చూసుకుంటూ పోతున్నాడు తప్ప ఈ కాలనీకి అతను రాలేకపోయాడు. ఆ ఉద్దేశంతో ఆయన మనకు ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఆయన మాట ప్రకారము, నేను ప్రజల మాట ప్రకారం ఉంటూ ఆయనను సూచన ప్రకారము అందరికీ నేను డెవలప్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక వర్షాకాలం వస్తే ఈ యొక్క కురివిశెట్టి కాలనీ పూర్తిగా నీటితో మునిగిపోతుంది. ఒకవేళ మీరు కార్పొరేటర్గా గెలిస్తే మీరు ఈ యొక్క పెద్ద సమస్యను తీరుస్తారా? ఈ కాలనీలో ఎర్రగుంట సమస్య మెయిన్ ఉంది. దానికి ఇప్పుడు మన పెద్ద చెరువు ఏ రకంగా అయితే బండ్ ఏర్పాటు అరౌండ్ చేశారో దీన్ని కూడా కురివిశెట్టి కాలనీలో ఎర్రగుంట సమస్యని అదే విధంగా నేను తీరుస్తానని చెప్పి అందరికీ మాటిస్తున్నాను. ఈ ప్రధాన సమస్య మీరు 2-3 రోజులుగా ప్రచారం తిరుగుతున్నారు. మీకు ఇదే కాకుండా ఇంకేమైనా సమస్యలు చెప్తున్నారు ప్రజలు? ఇందిరమ్మ ఇండ్లు మెయిన్ ఓపెన్ ప్లేస్ చాలా మందికి ఉన్నవి. ఆ ప్లేస్లో కొంతమందికి ఇంతకుముందు సెలక్షన్ అయిండ్రు అనమాట వాళ్ళకు. తర్వాత వీళ్ళు కొంతమంది తీయడం జరిగినది. కనుక అలాంటి వ్యక్తులకు అందరికీ ఎవరెవరికి ఇల్లు లేవో వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించడము, తర్వాత ప్లాట్స్ లేకపోతే ప్లాట్లు ఇప్పించడము, తర్వాత పథకాలు ఏ ఉన్నా కూడా ఉపయోగించుకోకపోవడము అవన్నీ నేను నెరవేరుస్తానని మీకు అందరికీ తెలియపరుస్తున్నాను, ప్రతికాముఖంగా తెలియజేపరుస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు ఉంది కదా, మహిళలకు ఒక ఉచిత బస్సు తప్ప ఇంకేమైనా అందించిందా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అన్నారు. 1-2 తప్ప మిగతావన్నీ అలానే పెండింగ్ ఉన్నవి. వాళ్ళు చేయలేకపోతున్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఉంది. మన డివిజనే కాకుండా తెలంగాణ కూడా అదే పరిస్థితి ఉంది. కనుక అందరు గ్రహించి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరందరూ కూడా కేసీఆర్కు మద్దతు ఇచ్చేసేసి అన్ని ప్లేసుల్లో అతను దిగ్విజయంగా విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆశీస్సులతో తాను బీఆర్ఎస్ పార్టీ సీటు దక్కించుకోవడమే కాకుండా ఖచ్చితంగా 32వ వార్డును మరింత అభివృద్ధి చేసే దిశగా తాను కృషి చేస్తానని, కార్పొరేటర్గా గెలుపొంది వార్డును మరింత అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు ఈశ్వరయ్య.